హాయ్ అండి, శ్రీనివాస నుంచి నేను పార్థని. ఈరోజు ఈ వీడియోలో అత్తి పండు లేదా అంజీర్ అనే పిలువబడే ఈ చిన్న పండు అత్యంత ప్రజాదరణ పొందిన పండ్లలో ఒకటి. ఇది ఎక్కువగా భారత ఉపఖండము మరియు పశ్చిమాసియాలో ఉండే ఈ పండును ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల ప్రజలు ఇష్టపడతారు. ఇందులో ఫైబర్, జింకు, మెగ్నీషియం మరియు ఐరన్ వంటి పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. ఈ పళ్ళు చాలా తక్కువ క్యాలరీలను కలిగి ఉంటాయండి మరియు బరువును తగ్గించడానికి తక్కువ క్యాలరీ ఆహారంలో ఉన్నవారికి చాలా సహాయకారిగా ఉంటాయి. అంతేకాకుండా అంజీరు పండ్లను తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి, అలాగే మన జీర్ణశక్తిని పెంచుతుంది. అత్తి పండ్లను తినడం వల్ల కలిగే 4 ముఖ్యమైన ప్రయోజనాలు కూడా చూద్దాం. ఈ పండు షుగర్ లెవెల్స్ని తగ్గిస్తుంది. బ్లడ్ షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేయడంలో అంజీరు పండ్లు ముఖ్య పాత్ర పోషిస్తాయి. పీచు ఎక్కువగా ఉండటం వల్ల ఆహారం జీర్ణమయ్యే సమయాన్ని పెంచుతుంది. దీనివల్ల ఇందులోని పోషకాలు చాలా నెమ్మదిగా శరీరాన్ని శోషించబడతాయి. అందువల్ల రక్తంలో చక్కెర స్థాయిలు వెంటనే పెరిగే ప్రమాదం అయితే నివారించబడుతుంది. కానీ ఎండిన అత్తిపండ్లు అంటే అంజీరు చక్కెర ఎక్కువగా ఉంటుంది కాబట్టి వాటిని చాలా తక్కువగా తీసుకోవాలి. ఎక్కువగా ఎండిన పండ్లు అంజీరు పండ్లను అయితే మనం తీసుకోకూడదు. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు కంటెంట్ రక్తంలో ట్రైగ్లిజరైడ్స్ని తగ్గిస్తుంది నిపుణులు పేర్కొంటున్నారు. అంతేకాకుండా రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయి కూడా తగ్గుతుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు, పొటాషియము పుష్కలంగా ఉండటం వల్ల రక్తపోటు అదుపులో ఉంటుంది. ఇది రక్తనాళాల్లోని అడ్డంకులను తొలగించడంలో సహాయపడుతుంది మరియు గుండె సమస్యల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఈ అత్తిపండు మరీ ముఖ్యంగా జీర్ణ వ్యవస్థను నిర్మిస్తుంది. అత్తిపండ్లలోని ఫైబరు మన శరీరంలోని జీర్ణ వ్యవస్థను బలోపేతం చేయడానికి సహాయపడుతుంది. దీర్ఘకాలిక కడుపు నొప్పితో బాధపడే వారికి ఈ అత్తిపండ్లు అంటే అంజీరు పండ్లు ఒక అద్భుతమైన ఔషధం. ఇది కడుపులో ప్రయోజనకరమైన బ్యాక్టీరియా పెరుగుదలను కూడా పెంచుతుంది. జీర్ణక్రియను బలోపేతం చేయడానికి సహాయపడుతుంది. ఈ అత్తిపండ్లు అంజీరు ఎముకలు, కండరాలను బలపరుస్తుంది. అత్తిపండ్లను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల మన ఎముకలు, కండరాలు బలపడతాయి. ఇందులో ఉండే కాల్షియము, మెగ్నీషియము, ఫాస్ఫరస్ మన ఎముకల ఆరోగ్యాన్ని, మంచి ఆస్టియోపోరోసిస్ ప్రమాదాన్ని తగ్గిస్తాయి. ఇది భారతదేశంలో అంజీర్ అనే పిలువబడే అంజీరును ఒక చిన్న ఫియర్ లేదా గంట ఆకారంలో పుష్పించే మొక్క. మల్బరీ కుటుంబానికి చెందిందండి. అంజీరు పండ్లు చాలా తీపిగా ఉంటాయి. వీటిలో అనేక రకాల గింజలు ఉంటాయి. వీటిని తాజాగా లేదా ఎండబెట్టి తినవచ్చు మరియు వాస్తవానికి ఎండినవి ఏడాది పొడుగునా లభిస్తాయి. కానీ ఈ పచ్చిపళ్ళు మాత్రము సీజనల్ ఫ్రూట్స్గానే మనకి దొరుకుతాయి. ఈ పండులో సహజ చక్కెరలు అధికంగా ఉండటం వల్ల దీనిని ప్రకృతి మిఠాయి అని కూడా పిలుస్తారు. ఇది ఊదా, ఎరుపు, ఆకుపచ్చ మరియు బంగారు రంగు వర్ణాల్లో లభిస్తుంది. దీన్ని తెలుగులో అత్తిపళ్ళు అంటారు. హిందీలో గులూర్ లేదా అంజీర్ అని పిలుస్తారు. ఈ అంజీరు పళ్ళని మన రోజువారీ ఆహారంలో చక్కగా ఆరోగ్యకరమైన చిరుతిండిగా చేర్చుకోవచ్చు. ఇది డ్రై ఫ్రూట్ కింద తింటే చాలా మంచిదండి. ఈ అంజీర్ చాలా తీపిగా, మృదువుగా, జ్యూసీగా మరియు కండకలదిగా ఉంటుంది. ఈ పండ్ల పేస్టుని చక్కెరకు ప్రత్యామ్నాయంగా ఉపయోగిస్తారు. రుచికరమైన జాములు, హల్వాలు తయారు చేస్తారు. పుడ్డింగు, కేకులు, బేక్ చేసిన వస్తువుల్లో కలుపుతారు. చాలా మటుకు ప్రజాదరణ పొందిన బేక్ ఉత్పత్తి అండి. అత్తి పండ్లలో క్యాలరీలు చాలా తక్కువ ఉంటాయి. ప్రీ రాడికల్స్ను తొలగించడంలో సహాయపడతాయి. క్యాన్సరు, డయాబెటిక్ వంటి దీర్ఘకాలిక వ్యాధులను నివారిస్తాయి మరియు వాపును తగ్గిస్తుంది. ఈ ఎండిన అంజీర పండ్లలో ఇనుము, ఎర్ర రక్త కణాల ఏర్పాటుకు మరియు మొత్తం ఆరోగ్యానికి అవసరమైన ముఖ్యమైన ఖనిజం అయితే ఉన్నాయి. ఒక దట్టమైన తీపి మరియు వగరు పండండి. వగరుగా అనిపిస్తుంది తీపి పదార్థం. కొంచెం జీర్ణం కావడానికి కొంచెం కష్టంగా అనిపిస్తుంది. మన శరీరాన్ని చల్లబరిచే శక్తి కూడా ఉంది. ఆయుర్వేద సూత్రాల ప్రకారము అంజీర్లోని ముఖ్యమైన పోషకాల యొక్క మంచితనము వాత మరియు పిత్త సమతుల్యతను అందించడంలో సహాయపడుతుంది. అంజీరు పండు మన ప్రేగులను శుభ్రపరచడంలో మరియు వ్యవస్థ నుండి విషాన్ని తొలగించడంలో ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ పండ్లలో ప్యూరోకామెరిన్ అనే రసాయనం ఉండటం వలన ల్యూకోడెర్మా చికిత్సలో కూడా ఇది చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ పరిస్థితికి చికిత్స చేయడానికి రోగి 2 నుండి 3 నెలల పాటు అంజీరు తినాలని సూచించారు. రాళ్ళు మరియు ఇతర మూత్ర సంబంధిత వ్యాధులకు ఈ ఆయుర్వేదంలో ఈ అంజీరుకి మంచి ప్రయోజనం ఉంది. పిండాల్లో రాళ్ళు కరిగించడానికి రోజుకి 2 సార్లు ఈ అంజీరు నీటిని కలిపి తీసుకోవాలి. లైంగిక రుగ్మతలకు చికిత్స చేస్తుంది ఈ పండు.
తగ్గడానికి మనకి కొనసాగిస్తుంది, పోటును నియంత్రిస్తుంది, బద్ధకాన్ని నివారిస్తుంది, చికిత్సకి మనకి పనికొస్తుంది. ఎముకలను బలోపేతం చేయడానికి కీలక పాత్ర పోషిస్తూ ఉంటాయి. డయాబెటిక్ని నిర్వహిస్తుందండి. రక్తంలో చక్కెర స్థాయిలు స్థిరీకరించడంలో సహాయపడుతుంది. అల్జీమర్ వ్యాధికి చికిత్స చేస్తుంది. ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది. శ్వాసకోశ సమస్యలు, నిద్రలేమికి చికిత్స చేస్తుంది ఈ అంజీరు పళ్ళు. ఆరోగ్యానికి, దంత ఆరోగ్యానికి ఇది చాలా బాగా పనిచేస్తుందండి. అంజీరు పండ్లను తాజాగా లేదా ఎండబెట్టి తినచ్చు. ఈ తాజా అంజీరు పండ్లు సహజ తీపిని ఆస్వాదించవచ్చు. ఎండిన ఈ అంజీరు ఏడాది పొడుగునా మనకి లభిస్తాయి. వేసవికాలంలోనే ఈ అంజీరు పళ్ళు చాలా మట్టుకు వస్తాయి. పొడి అలర్జీలు ఉన్న వాళ్ళు దీనిని తినకపోవడం మంచిది. పరిమాణంలో తీసుకుంటే విరోచనకారిగా పనిచేస్తుంది. తినడానికి ఉత్తమ సమయము పొద్దుటిపూట తీసుకోవాలండి. పగటిపూట తక్షణ శక్తిని అయితే మనకి ఇస్తుంది అండి. ఈ అంజీరు పండుగ గురించి నాకు తెలిసిన సమాచారం మీ ముందు ఉంచాను. నచ్చిందా? ఒక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక కొత్త అంశంతో మళ్ళీ మీ ముందుకు నేను రావడానికి ప్రయత్నం చేస్తాను. మీ లైకు నాకు చాలా అవసరం. ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. ఉంటానండి. మీ పార్థ.